Okay, చూడండమ్మా. So home applications లో first one access to remote the information, and next second one person to person communication or peer to peer communication. సో మనం ఇంట్లో అయినా కానీ ఇంకొకరితో కమ్యూనికేట్ అవ్వాలంటే ఎలా కమ్యూనికేట్ అవుతాం? సో త్రూ కాల్స్ చేస్తాం, అవునా? సో బై యూజింగ్ ఫోన్ ద్వారా చేయొచ్చు, లేదంటే వాట్సాప్ అని, ట్విట్టర్ అని. ఓకే, సో ఇవి ఏది యూజ్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు, ఇంకొకరితో కమ్యూనికేట్ అవ్వచ్చు. జస్ట్ ఇదేంటంటే మనం ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి సో జస్ట్ కమ్యూనికేట్ అవ్వడం, జస్ట్ డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ఏంటి, ఏదైనా మెసేజెస్ అవ్వచ్చు, ఏదైనా వీడియో అవ్వచ్చు, లేకపోతే ఏదైనా మూవీ అవ్వచ్చు. ఓకే, సో సమ్ డేటాని సో ఇన్ బిట్వీన్ పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనమాట. సో ఇది దేని కిందకు వస్తుంది మనకు? పర్సన్ టు పర్సన్ కూడా హోమ్ అప్లికేషన్స్ కిందకే వస్తుంది. ఓకే, అంటే మనం ఇంకొక పీపుల్ తోటి కమ్యూనికేట్ అవ్వాలన్నా కానీ కంపల్సరీగా మనకి ఏం కావాలి? నెట్వర్క్ కావాల్సింది. ఓకే, సో నెట్వర్క్ ఏమీ లేకుండా మనం త్రూ మొబైల్స్ నుంచి కానివ్వండి, లేదంటే ఒక సిస్టమ్ నుంచి అన్నా కానివ్వండి, ఇంకొకరితోటి కమ్యూనికేట్ అవ్వగలమా? ఇంకొకరికి డేటా ట్రాన్స్ఫర్ చేయగలమా? చేయలేం. సో ఇది వచ్చేసి సెకండ్ వన్ ఇన్ హోమ్ అప్లికేషన్స్. సో మ్యూజిక్స్ అని, ఫొటోస్ అని, గేమ్స్ అని. ఓకే, సో ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే కనుక కంపల్సరీగా త్రూ ఎ నెట్వర్క్ నుంచి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలం. అండ్ నెక్స్ట్ సో హోమ్ అప్లికేషన్ లోనే థర్డ్ వన్ ఎలక్ట్రానిక్ కమర్స్, ఈ కామర్స్. సేమ్ బిజినెస్ లో ఎలా అయితే ఈ కామర్స్ వాళ్ళకేంటి ప్రోడక్ట్ సో సెల్ చేయటం కోసం వాళ్ళు ఈ కామర్స్ ని యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ కన్స్యూమర్ ఏంటి, బై చేసుకోవడం కోసం ఈ కామర్స్ ని యూజ్ చేసుకుంటారు. సో ఇందులో మనకు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. సో ఇక్కడ మనం ఆన్లైన్ ని హోమ్ అప్లికేషన్స్ లో అంటే సో మేబీ ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేయడం కావచ్చు, లేదంటే బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేసుకోవడం అన్నా అవ్వచ్చు. ఓకే, సో లేదంటే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, అంటే ఒకరి నుంచి ఇంకొకరికి మనం త్రూ అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికన్నా అవనివ్వండి. ఓకే, సో ఇప్పుడు ఏంటి నవ్వే డేస్ సో ఇంటికి సంబంధించిన మనకు హోమ్ కి సంబంధించిన అన్ని బిల్స్ కూడా ఆన్లైన్ పేమెంటే చేస్తున్నాం. సో అది మొత్తం దేనికి ఎందుకు వస్తుంది మనకు? ఎలక్ట్రానిక్ కమర్స్. అండ్ నెక్స్ట్ అలాగే మనకి ఏదైనా ప్రోడక్ట్ కావాలన్నా కానీ సో ఆన్లైన్ షాపింగ్స్ చేస్తున్నాం. ఓకే, సో అది కూడా మనకు హోమ్ అప్లికేషన్ కిందకే వస్తుంది, ఎలక్ట్రానిక్ కమర్స్. సో సమ్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ కమర్స్ వచ్చేసి ఫస్ట్ వన్ బిజినెస్ టు కన్జ్యూమర్, B2C, అంటే బిజినెస్ టు కన్జ్యూమర్ ఈ కామర్స్. సో ఇక్కడ బిజినెస్ టు కన్జ్యూమర్ అంటే సో జస్ట్ డైరెక్ట్ గా ఆన్లైన్ షాపింగ్ ఏనమ్మా. ఏంటి, సో డైరెక్ట్ గా మనమే ఆ కంపెనీకి ఏంటి త్రూ ఆన్లైన్ నుంచి ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసుకోవడం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఆర్డరింగ్ బుక్స్ త్రూ ఆన్లైన్. సో డైరెక్ట్ గా కంపెనీ నుంచే మనం ప్రోడక్ట్ ని, అంటే మధ్యలో రీటైలర్స్ వీళ్ళెవరూ లేకుండా డైరెక్ట్ గా కన్స్యూమర్ ఏంటి సో కంపెనీ నుంచి ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసి బై చేస్తారు. హలో షేక్ ఆపేయగా. నెక్స్ట్ వన్ వచ్చేసి బిజినెస్ టు బిజినెస్ అంటే ఏంటి, సపోజ్ ఏంటమ్మా ఎవరు మధ్యలో మాట్లాడుతున్నారు? మ్యూట్ లో పెట్టండి అందరూ. సో నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసి బిజినెస్ టు బిజినెస్. సో బిజినెస్ టు బిజినెస్ కి వచ్చేటప్పటికి సపోజ్ ఇప్పుడు చూడండి, ఒక కార్ మ్యానుఫ్యాక్చరరే ఉన్నారు. సో కార్ మ్యానుఫ్యాక్చరర్ కార్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కావాల్సిన అన్ని స్పేర్ పార్ట్స్ అన్ని వాళ్ళ దగ్గరే ఉంటాయా? ఉండవు. సో మేబీ టైర్స్ ఇంకొకరి దగ్గర ఉండొచ్చు, టైర్స్. ఓకే, సో మేబీ సమ్ పార్ట్స్ ఇంకొక కంపెనీ నుంచి వాళ్ళు తీసుకోవచ్చు. అంటే సో ఒక కంపెనీ ఇంకొక కంపెనీ నుంచి తనకి కావాల్సినవన్నీ కూడా త్రూ ఆన్లైన్ నుంచి బై చేయడం. ఓకే, సో త్రూ ఆన్లైన్ నుంచి బుక్ చేసుకొని బై చేయడం అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి బిజినెస్ టు బిజినెస్. సో ఎగ్జాంపుల్ గా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీనే తీసుకున్నాం అనుకోండి. సపోజ్ వాళ్ళకి టైర్స్ కావాల్సి వచ్చినాయి అనుకోండి, మేబీ వాళ్ళు డిజైన్ చేయలేకపోవచ్చు. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, టైర్స్ ఏ కంపెనీ వాళ్ళైతే డిజైన్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తారు,
ఆర్డర్ చేసుకొని బై చేసుకుంటారు. ఓకేనమ్మా. నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేసి గవర్నమెంట్ టు కన్జ్యూమర్. ఓకే, సో గవర్నమెంట్ నుంచి కన్జ్యూమర్ కంటే ఏమొస్తుంది, సో ఎలక్ట్రిసిటీ బిల్స్ అవ్వచ్చు, ట్యాక్సెస్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటి, సో కన్జ్యూమర్ ఏం చేస్తున్నారు అంటే కన్జ్యూమర్ ఏం చేస్తున్నారు, త్రూ ఆన్లైన్ నుంచి పేమెంట్ గవర్నమెంట్ కి చేస్తున్నారు. సో ఎగ్జాంపుల్ గా ట్యాక్స్ అన్న అవ్వచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు, సో డైరెక్ట్ గా కన్జ్యూమర్, సో ఇన్ బిట్వీన్ మధ్యలో ఎవరు లేకుండా త్రూ ఆన్లైన్ నుంచి డైరెక్ట్ గా గవర్నమెంట్ కి మనీని ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ టైప్ వచ్చేసి C2C. C2C అంటే కన్జ్యూమర్ టు కన్జ్యూమర్, అంటే పర్సన్ టు పర్సన్. అంటే ఇక్కడ కంపెనీస్ ఏమీ లేవు, సో గవర్నమెంట్ కూడా కాదు. సో ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ అంటే ఏంటి, సో మేబీ సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్స్, ఓలెక్స్ ఇవన్నీ వచ్చినాయి కదా. సో వీటన్నిటిలో ఏంటి, సో మనం ఏదైనా బై చేయాలన్నా కానీ అందులో నుంచి చేసేయచ్చు, లేదా ఏదైనా సెల్ చేయాలన్నా కానీ త్రూ ఆ యాప్స్ ని యూజ్ చేసుకొని సెల్ చేయొచ్చు. ఇదేమవుతుంది, కన్జ్యూమర్ టు కన్జ్యూమర్. సో కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ ఈజ్ యూజ్డ్ ఫర్ సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్స్. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్స్ ని కూడా త్రూ ఆన్లైన్ నుంచే సెల్లింగ్ బయింగ్ చేస్తున్నారు. ఓకే, సో అది వచ్చేసి C2C, కన్జ్యూమర్ టు కన్జ్యూమర్. అండ్ నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేసి P2P, అంటే పియర్ టు పియర్, మీన్స్ పర్సన్ టు పర్సన్. ఓకే, సో పర్సన్ టు పర్సన్ అంటే ఏంటి, మ్యూజిక్ షేరింగ్, మ్యూజిక్ అవ్వచ్చు, మూవీస్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు. ఓకే, సో ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్స్ కి, సో మనం ఈ ఎగ్జాంపుల్ అనమాట, మ్యూజిక్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, లేదంటే ఏమైనా ఫొటోస్ అవ్వచ్చు. సో ఇవి మనం ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి షేర్ చేయడం కోసం కూడా వీ కెన్ యూస్ ఎలక్ట్రానిక్ కమర్స్. ఓకేనమ్మా. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కమర్స్. సో ఇవే మనకేంటి, ఇటు హోమ్ అప్లికేషన్స్ కిందకు వస్తాయి, సేమ్ అలాగే అటు బిజినెస్ సైడ్ కూడా ఉంటుంది. ఓకే, సో రెండిటి కిందకు వస్తుంది ఎలక్ట్రానిక్ కమర్స్. ఓకేనమ్మా. సో ఇది వచ్చేసి సెకండ్ టైప్, హోమ్ అప్లికేషన్స్. అండ్ నెక్స్ట్ దీంతో పాటు నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ కూడా హోమ్ అప్లికేషన్స్ కిందకేగా వచ్చేది. ఎంటర్టైన్మెంట్ అంటే ఏమొస్తుంది మనకు, మ్యూజిక్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా రేడియోస్ కానీ, లేకపోతే టెలివిజన్ ప్రోగ్రామ్స్ వాచ్ చేయడం కానీ. ఇప్పుడు ఏమైంది, సో టీవీ సీరియల్స్, సో మన టీవీలో ఆ టైంకి వాచ్ చేయలేకపోతే కనుక సో ఫోన్లో యూజ్ చేసుకొని, యాప్స్ యూజ్ చేసుకొని మనం వాచ్ చేయొచ్చు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో. సో ఎలా వాచ్ చేస్తున్నాం, బై యూజింగ్ ఏ నెట్వర్క్. ఓకే, సో టెలివిజన్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, గేమ్స్ అవ్వచ్చు, లేకపోతే మూవీస్ అవ్వచ్చు. ఓకే, సో ఇవన్నీ వేటి కిందకు వస్తాయి, మనకు ఎంటర్టైన్మెంట్ కిందకు వస్తాయి. ఓకే, సో ఈ ఎంటర్టైన్మెంట్ కూడా మనం ఏం యూజ్ చేస్తున్నాము, నెట్వర్క్. సో ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉంటారు మీరు, అవునా. సో నెట్వర్క్ ఏమీ లేకుండా మీరు ఆడగలరా ఆన్లైన్ గేమ్స్ ఏమన్నా, లేదా ఏమైనా టెలివిజన్ షోస్ అవ్వచ్చు, ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, సీరియల్స్ అవ్వచ్చు, మూవీస్ అవ్వచ్చు, ఏమైనా చూడగలమా మనము, లేదు. సో కంపల్సరీగా వీటన్నిటికి కూడా వీ హ్యావ్ టు నీడ్ ఏ నెట్వర్క్. సో ఇట్ ఈస్ కమ్స్ అండర్ ది ఎంటర్టైన్మెంట్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది హోమ్ అప్లికేషన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ యూబిక్విటస్ కంప్యూటింగ్. సో యూబిక్విటస్ అంటేనమ్మా, సో ఇప్పటి వరకు డిస్కస్ చేసినవి కాకుండా ఇంకా అదర్వి ఏమున్నాయి త్రూ అవుట్ ది వరల్డ్. ఓకే, సో త్రూ అవుట్ ది వరల్డ్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నవి కాకుండా ఇంకా అదర్వి ఏమున్నాయి. So many homes are already wired with a security system that includes door and window sensors, and there are many more sensors that can be folded into a smart home monitor such as energy consumption. సో ఇప్పుడు మనకు స్మార్ట్ హోమ్స్ వచ్చినాయి, అవునా. సో అన్నిట్లో సెన్సార్స్ యూజ్ చేసుకుని స్మార్ట్ హోమ్స్ ని డిజైన్ చేసుకుంది. సో వీటికి కూడా మనకు కంపల్సరీగా నెట్వర్క్ కావాల్సిందే. ఓకే, సో ఎలక్ట్రిసిటీ అంటే ఆటోమేటిక్ గా మనం ఏంటి, సో ఇన్ కేస్ సమ్ ఏసీస్ కానివ్వండి, ఫ్యాన్స్ కి, సో హోమ్ లో మనం యూజ్ చేసుకునే ఎలక్ట్రిసిటీ మొత్తాన్ని కూడా మనం నెట్వర్క్ యూజ్ చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు, ఆన్ ఆఫ్. ఓకే, అండ్ నెక్స్ట్ అలాగే గ్యాస్. సో గ్యాస్ కూడా లీక్ అయితే కనుక అలారమ్స్ ప్లేస్ చేస్తారు.
అటు కంపెనీస్ అవ్వచ్చు, ఇటు కాలేజెస్లో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు హోమ్స్లో కానివ్వండి, హాస్పిటల్స్లో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ సో గ్యాస్ లీక్ అవుతుంటే సో అది మొత్తం ఐడెంటిఫై చేయడం కోసం కూడా వి నీడ్ ఏ నెట్వర్క్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయమ్మా, హోమ్ అప్లికేషన్స్ కిందకు వస్తాయి, స్మార్ట్ హోమ్స్. ఓకే, సో ఆల్రెడీ మీ సీనియర్స్, సూపర్ సీనియర్స్ వీటి మీద ప్రాజెక్ట్స్ కూడా చేశారు. స్మార్ట్ హోమ్ మానిటర్ సిస్టమ్స్. సో వీటన్నిటిలో కూడా ఏంటంటే మనం సెన్సార్స్ యూజ్ చేసుకుంటూ, నెట్వర్క్స్ని యూజ్ చేసుకుంటూ డిజైన్ చేసుకుంటాం. ఓకేనా. సో సపోజ్ ఇప్పుడు ఏసీకే మనం కనెక్ట్ చేసాం అనుకోండి, సపోజ్ ఏసీయో ఫ్యాను లేకపోతే లైటో నేను ఆఫ్ చేయడం మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాను. నాకు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత గుర్తుకొచ్చింది, అప్పుడు నేనేం చేస్తాను, సో ఆల్రెడీ స్మార్ట్ హోమ్ మనం మొత్తం అంతా డిజైన్ చేసుకున్నాం కాబట్టి త్రూ మొబైల్ ఫోన్ నుంచి ఆఫ్ అని చెప్పి ఒక మెసేజ్ పంపిస్తే చాలు. సో మన ఆఫీస్లో ఉండి ఆఫ్ అనే జస్ట్ ఒక మెసేజ్ ట్రాన్స్ఫర్ చేస్తేనే సో మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యానో లైటో లేకపోతే ఏసీయో అన్నీ ఆఫ్ అవుతాయి. సో ఇది జరగాలన్నా కానీ మనకి ఏమవ్వాలి, ఇన్ బిట్వీన్ వి నీడ్ ఏ నెట్వర్క్. ఓకేనమ్మా. సో బిజినెస్ అప్లికేషన్స్ అయిపోయినాయి, హోమ్ అప్లికేషన్స్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మొబైల్ యూజర్స్. సో ఇక్కడ మొబైల్ యూజర్స్, సో మొబైల్ కూడా మనకు కంపల్సరీగా నెట్వర్క్ కావాల్సిందేగా. మనం కాల్ చేసి మాట్లాడాలన్నా, వీడియో కాల్స్ కానివ్వండి, లేదంటే మెసేజెస్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. ఓకే, సో ఈమెయిల్స్ త్రూ ఫోన్స్ నుంచి ఇప్పుడు మనం త్రూ ల్యాప్టాప్ నుంచి మనం ఎంతైతే వర్క్ చేస్తున్నామో సో మ్యాక్సిమం అంత వర్క్ని ఇప్పుడు వస్తున్నటువంటి స్మార్ట్ ఫోన్స్ నుంచి కూడా మనం వర్క్ మొత్తం చేయగలుగుతున్నాం. అవునా. సో అంటే మనకేంటి, సో మన ఫోన్స్ కూడా కంపల్సరీగా వి నీడ్ ఏ నెట్వర్క్. సో మెయిల్స్ సెండ్ చేయడం అని, ట్విట్టర్ అని, లేకపోతే మూవీస్ వాచ్ చేయడము, సో మ్యూజిక్స్ కానీ, గేమ్స్ కానీ. సో వీటన్నిటికి కూడా కంపల్సరీగా వి నీడ్ ఏ నెట్వర్క్. నెక్స్ట్ హాట్స్పాట్ మీరు యూజ్ చేస్తూ ఉంటారు కదా మీ మొబైల్ ఫోన్లో. మీరు నెట్వర్క్ లేకుండా మీరు ఏదన్నా దేన్నన్నా యూజ్ చేయగలరా. సో ఒక ట్విట్టరే అవ్వచ్చు, హాట్స్పాటే అవ్వచ్చు, లేదంటే వాట్సాపే అవ్వచ్చు. ఓకే, లేదు ఏదన్నా ఆన్లైన్ నుంచి గేమ్స్ ఆడాలన్నా కానీ, ఏదైనా మ్యూజిక్, ఏదైనా మూవీస్ డౌన్లోడ్ చేయాలన్నా కానీ, సో ప్రతి దానికి కూడా వి నీడ్ ఏ నెట్వర్క్. లేదు ఏదైనా ఇన్ఫర్మేషన్ సెట్ చేయాలన్నా కానీ సో కంపల్సరీగా వి నీడ్ ఏ నెట్వర్క్. సో దిస్ ఈజ్ ఏ మొబైల్ యూజర్స్. ఓకే, సో ఇప్పుడు వరకే ఏంటి మనం, సో ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము, వాటి అప్లికేషన్స్ ఏంటి చూసాం, ఏ ఏరియాస్లో యూజ్ చేస్తున్నాము అని. అండ్ నెక్స్ట్ సోషల్ ఇష్యూస్. సో ఈ కంప్యూటర్ నెట్వర్క్ని యూజ్ చేయడం వల్ల వచ్చే సోషల్ ఇష్యూస్ ఏంటి. చెప్పండి ఎవరన్నా, సోషల్ ఇష్యూస్ ఏముంటాయి మనకు. సో యాక్చువల్గా కంప్యూటర్ నెట్వర్క్ వల్ల మనకు చాలా యూజెస్ ఉంది, అవునా. సో అలాంగ్ విత్ దిస్ యూజెస్ అన్నీ కూడా ఇప్పుడు వరకు ఏంటి, సో యూజెస్ ఏంటో చూసాం. సో బట్ ఇప్పుడు ఈ కంప్యూటర్ నెట్వర్క్ని యూజ్ చేయడం వల్ల ఏంటి డ్రాబ్యాక్స్ ఏమున్నాయి, ఇది యూజ్ చేయడం వల్ల వచ్చే ఇష్యూస్ ఏంటి. సో మనం ఏంటంటే కంప్యూటర్ నెట్వర్క్స్ యూజ్ చేయడం వల్ల మేబీ సోషల్ ఇష్యూస్ అవ్వచ్చు, పొలిటికల్ అండ్ ఎథికల్ ఇష్యూస్ అనేవి అక్కర్ అవ్వచ్చు. సో అంటే ఏంటి, సో మనం డేటాని త్రూ నెట్వర్క్ యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, అవునా. సో త్రూ నెట్వర్క్ యూజ్ చేసుకుని మనం డేటా ట్రాన్స్ఫరింగ్ కమ్యూనికేషన్ చేయడం వల్ల ఏమవ్వచ్చు, హ్యాకింగ్, అవునా.
సో హ్యాకర్స్ హ్యాక్ చేస్తే ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాస్ అవుతుంది. సో అదే ఇప్పుడు హ్యాకర్స్ కూడా ఏంటి, ఇప్పుడు సపోజ్ బ్యాంక్ నుంచి హ్యాక్ చేశారనుకోండి, మనీ అంతా లాస్ అవుతుంది, అవునా. సో నేను సో ఆన్లైన్ నుంచి నేను షాపింగ్ చేయడం కోసం నా అకౌంట్లో సమ్ మనీ ఉంది, నేను నాకు మొబైల్ ఫోన్ నుంచి ఆన్లైన్ షాపింగ్స్ చేసుకుంటూ ఉన్నాను. సో అక్కడ కంపల్సరీగా మన అయ్యో ఆ పిన్ కోడ్స్ అవన్నీ యూస్ చేసుకుంటాం, పాస్వర్డ్స్ అవన్నీ, అవునా. సో అవన్నీ హ్యాక్ చేయడం వల్ల ఏమవుతుంది, సో అకౌంట్లో మనీ మొత్తం హ్యాకర్స్ హ్యాక్ చేసేసారు అనుకోండి, సో అది ప్రాబ్లమేగా. సో దట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ వన్ ఆఫ్ ది సోషల్ ఇష్యూ. సో అలాగే పొలిటికల్ ఇష్యూస్ అన్నా అవ్వచ్చు, ఈ వాట్సాప్లో నెక్స్ట్ ట్విట్టర్ నుంచి, సో పాలిటిక్స్ గురించి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, సో మనం వాళ్ళకి అగెయినెస్ట్గా ఏమైనా మెసేజెస్ పంపించాం అనుకోండి, వాళ్ళు కేసెస్ వేసుకోవచ్చు. ఓకే, సో అది కూడా మనకు సోషల్ ఇష్యూ కింద వస్తుంది. సో మనం సెండ్ చేసే ప్రతి మెసేజ్ కూడా సో ఎవరికైనా అగెయినెస్ట్గా మనం పంపించి అదేమైనా ఇష్యూ అయ్యింది అంటే కనుక పోలీస్ కేసెస్ అవన్నీ అవుతాయి. ఓకే, అదే మనం బిజినెస్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, సో ఏదైనా ఒక ప్రోడక్ట్ కి డిజైనింగ్ కి సంబంధించిన సీక్రెట్స్ ఆ ఫార్ములాస్ ఉంటాయి, అవునా. సో మేబీ హ్యాకర్స్ ఆ ఫార్ములాని హ్యాక్ చేసుకున్నారు అనుకోండి, సో ఒక కంపెనీ డిజైన్ చేసుకున్నటువంటి ఆ ప్రోడక్ట్ ని అదర్ కంపెనీ డిజైన్ చేయొచ్చు. సో అది కూడా ఏమవుతుంది, మనకు సోషల్ ఇష్యూ కిందకి వస్తుంది, ఓకేనా. సో ఈ నెట్వర్క్ వల్ల మనకి ఎంతైతే యూజ్ ఉంటుందో అంతే డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ అన్నీ కూడా మనకు సోషల్ ఇష్యూస్ కిందకే వస్తాయి. అంటే డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇన్ బిట్వీన్ ఆ డేటాని ఎవరన్నా హ్యాక్ చేశారు అంటే కనుక ప్రాబ్లం వస్తుంది. ఓకేనమ్మా. సో దిస్ ఈజ్ అబౌట్ యూజెస్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్. సో యూజెస్ ఏంటి, నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏంటి. మీకు అప్లికేషన్ అని అడిగినా లేదంటే కనుక యూజెస్ అని చెప్పి అడిగినా కానీ సేమ్ ఇదేనమ్మా. ఏమేమి రాస్తారు, బిజినెస్ అప్లికేషన్స్, హోమ్ అప్లికేషన్స్, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మొబైల్ యూజర్స్, లాస్ట్ వచ్చేసి డ్రాబ్యాక్స్ కిందకు వస్తుంది సోషల్ ఇష్యూస్ ఏమున్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యూజెస్ ఆఫ్ ఏ కంప్యూటర్ నెట్వర్క్. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అని చూసాము అంతే మనం ఇప్పటి వరకు, ఓకేనా. సో నెక్స్ట్ అసలు ఈ సిస్టమ్స్ని ఎలా కనెక్ట్ చేస్తాం నెట్వర్క్ యూజ్ చేసి. ఆ డేటా ట్రాన్స్ఫరింగ్ జరగాలి అంటే కనుక ఇన్ బిట్వీన్ మనకు ఎన్ని లేయర్స్ ఉంటాయి. సో ఆ నెట్వర్క్ అంటేనే మనకు డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి అమ్మా. అందులో కూడా మనకు ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అని ఉంటుంది. ఓకే, సో అందులో టోటల్గా మనకి నెట్వర్క్ అంటే జస్ట్ ఏదో ఒక నెట్వర్క్ కాదమ్మా. సో ఆ నెట్వర్క్ గురించి కూడా మీరు కంప్లీట్గా నేర్చుకుంటారు. అందులో మనకు ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ తీసుకుంటే టోటల్ 7 లేయర్స్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, సో ఒక సిస్టమ్ నుంచి అదర్ సిస్టమ్కి డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, సో ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి మనకు, సో ఇవన్నీ మీకు కంప్యూటర్ నెట్వర్క్స్లో కవర్ అవుతుంది. ఓకే, సో కంప్యూటర్ నెట్వర్క్ అంటేనే సిస్టమ్స్ని త్రూ నెట్వర్క్ యూజ్ చేసి మీరు ఎలా కనెక్ట్ చేస్తారు, డేటా అనేది నెట్వర్క్ యూజ్ చేసి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఏ ఏ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఏంటి వినిపిస్తుందా? డౌట్స్ ఉన్నాయా లేదా? రెస్పాన్స్ ఇవ్వండి.
అన్మ్యూట్ చేశానమ్మా, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మనకు ఈ నెట్వర్క్స్ లో వచ్చేటప్పటికి మెయిన్ గా 4 టైప్స్ ఉంటాయమ్మా. పర్సనల్ ఏరియా నెట్వర్క్, నెక్స్ట్ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే పాన్, ల్యాన్, మ్యాన్, వ్యాన్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అండ్ వైడ్ ఏరియా నెట్వర్క్. సో ఈ 4 టైప్స్ గురించి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే, నెట్వర్క్స్ లో డిఫరెంట్ టైప్స్. సో ల్యాన్ అనుకోండి, ల్యాన్ అంటే విత్ ఇన్ ఏ బిల్డింగ్ లో ఉన్నటువంటి సిస్టమ్స్ ని కనెక్ట్ చేయడానికి ల్యాన్ యూస్ చేస్తాం. అలా కాకుండా ఒక సిటీలో, ఓకే, సో ఒక సిటీలో ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నిటిని కనెక్ట్ చేయాలి అంటే కనుక మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ ని యూస్ చేస్తాం. అలా కాకుండా త్రూ వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి సిస్టమ్స్ ని ఏమైనా మనం కనెక్ట్ చేయాలి అంటే కనుక వైడ్ ఏరియా నెట్వర్క్, వ్యాన్, WAN, వైడ్ ఏరియా నెట్వర్క్ ని యూస్ చేసుకొని కనెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇవి వచ్చేసి నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనమ్మా.